హలో గాయస్, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ యూట్యూబ్ మన ఇండియాలో ఎంత వ్యూవర్షిప్ ఉందో తెలుసా? మన ఇండియా నుంచి చూస్తున్న వాళ్ళు 1.4 బిలియన్ పీపుల్స్ ఉన్నారు. ఓకేనా? అండ్ అదేవిధంగా కంటెంట్ క్రియేటర్స్, సో ఎవరైతే వీళ్ళు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి రన్ చేస్తున్న వాళ్ళు, సో ఎంతమంది అంటే 2 లక్షల పైన కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారు. సో 2 lakhs కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారు అండ్ 1.4 బిలియన్ పీపుల్స్ వ్యూవర్స్ ఉన్నారు. అయినా కూడా ఈ యూట్యూబ్ అప్లికేషన్ అనేది ఇండియాది కాదు. సో అదెవరిది అంటే అమెరికాది. యూస్ చేస్తున్నాం వాట్సాప్, సో అదెవరిది? అది కూడా అమెరికాది. అండ్ ఇప్పుడు టెలిగ్రామ్ యూస్ చేస్తున్నాం, అదెవరిది? అది కూడా అమెరికా. సో ఇది విధంగా చాలా వరకు ఎక్కువగా అక్కడ నుంచే ఉన్నాయి. సో అందుకనేసి మన పిఎం నరేంద్ర మోదీ గారు అండ్ ఇండియాలో ఒక అప్లికేషన్ అనేది తీసుకొస్తున్నారు, అదే యూట్యూబ్. ఓకేనా? సో యూట్యూబ్ అనేది మన ఇండియాలో తీసుకొస్తున్నారు. సో దానిపైన వర్క్ అయితే ఆల్రెడీ నడుస్తూ ఉంది. ఓకేనా? అండ్ మన ఫ్యూచర్లో కూడా యూట్యూబ్ మన ఇండియాలో అయితే ఖచ్చితంగా వస్తుంది. మన ఇండియాలో టాలెంట్ ఏమి తక్కువగా లేదు కదా, టాలెంట్ కూడా ఎక్కువగా ఉంది కదా. సో అందుకనేసి ఈ యూట్యూబ్ అనేది మన ఇండియాలో బాగుంటుంది అండ్ అదేవిధంగా చాలా వరకు లాభం అయితే వస్తుంది ఇండియాకు. అండ్ ఇండియాకు పెట్రోల్, డీజిల్, సో ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? అమెరికా నుంచి వస్తున్నాయి. సో దీన్ని బేస్ చేసుకొని వాళ్ళు ట్రంప్ గారు ఏం చేస్తున్నారు అంటే మన ఇండియా పైన తారీఫ్లో అయితే వేస్తూ ఉన్నారు. సో పిఎం నరేంద్ర మోదీ గారు యూట్యూబ్ అనేది మన ఇండియాలో తీసుకొస్తే ఏంటంటే కొంతవరకు మనం దాన్ని అయితే చేయగలుగుతాం అనేసి ఈ యూట్యూబ్ అనేది ఇండియాలో అయితే చేస్తున్నారు. యూట్యూబ్ ఇండియాలో వస్తే అండ్ దీన్ని ఇండియాలో కరెక్ట్గా సక్సెస్ఫుల్గా రన్ చేయగలుగుతారా? ఒకవేళ యూట్యూబ్ ఇండియాలో సక్సెస్ఫుల్గా రన్ చేయగలిగితే సో ఇండియాకు చాలా వరకు లాభం అయితే వస్తుంది. సో గైస్, ఇప్పుడు కంటెంట్ క్రియేటర్స్ చాలా మంది ఉన్నారు అండ్ కంటెంట్ క్రియేటర్స్కి ఏమవుతుందంటే సో ఎలాంటి మిస్యూజ్ చేయకుండా కూడా సో ఛానల్ అనేది డిలీట్ అవుతుంది. స్ట్రైక్ రాలేదు, ఏం రాదు, డైరెక్ట్గా ఛానల్ అనేది డిలీట్ అవుతుంది. సో ఇలా ఎందుకు అవుతుంది? ఒకవేళ మనం దీనిపైన ఈమెయిల్ కనుక వాళ్ళకి చేస్తే వాళ్ళు రిప్లై అనేది సరిగా ఇవ్వట్లేదు. సో ఎందుకు అంటే ఇండియా అని చూసి వాళ్ళు రిప్లై అనేది ఇవ్వడం లేదు. ఓకేనా? అండ్ అదేవిధంగా మనకు ఇండియాలో సేమ్ మన అప్లికేషన్ అనేది ఇండియాలో వస్తే అండ్ మనకు చాలా వరకు యూజ్ ఉంటుంది అండ్ అదేవిధంగా మనకు లాభం కూడా ఉంటుంది. ఈ యూట్యూబ్ అనేది అమెరికాది కదా, వాళ్ళు పెట్టిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి కదా. అండ్ ఇప్పుడు వాళ్ళు పెట్టిన రూల్స్ అండ్ మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అంటే అండ్ 4,000 వాచ్ టైమ్ అండ్ 1,000 సబ్స్క్రైబర్స్, సో ఇవన్నీ వాళ్ళు పెట్టిన రూల్స్ కదా, వాళ్ళు పెట్టిన రెగ్యులేషన్స్ కదా. సో ఇవన్నీ ఫాలో అవ్వాలి కదా. సో అదే మనం కనుక మన ఇండియాలో ఉంటే కనుక మనం చేసుకోవచ్చు కదా. ఒకవేళ ఫ్యూచర్లో కూడా ఏదైనా ప్రాబ్లం వస్తే మనం దాన్ని ఇక్కడనే మనం సాల్వ్ అయితే చేసుకోవచ్చు కదా. ఇండియాలో యూట్యూబ్ అప్లికేషన్ వస్తే అండ్ ఎంతవరకు బాగుంటుంది అండ్ ఇండియాలో యూట్యూబ్ అప్లికేషన్ రావాలని ఉందా అండ్ లేదంటే ఇలాగే ఉంటే బాగుందా? అండ్ గైస్, మీ ఒపీనియన్ ఏంటో కామెంట్లో చెప్పండి. ఓకేనా? అండ్ గైస్, ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మన ఛానల్లో వస్తాయి. మన ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.